కొన్ని అనుభవించటం వల్ల నశించేది. జపాన్లో పిల్లల పెంపకంలో అదే చేస్తారు. పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని అతిగా కోరుకుంటూ ఉంటే అది ఇచ్చేస్తారు వాళ్ళకి, అదే ఇస్తారు. అది ఇవ్వడం కాదు, అదే. ఒకడొకటి తింటూ ఉంటే వద్దు మిగిలినవి తింటాం మానేసి అదే తింటున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఓ 4 రోజుల పాటు మిగిలినవన్నీ మానేసి అదొక్కడే పెడతారు చిన్నతనంలో. ఇంకా వాళ్ళకి విరక్తి కలుగుతుంది, ఆ తర్వాత ఏది పెట్టినా తింటారు. చాలామంది చైన్ స్మోకర్స్ అయినటువంటి తండ్రులు ఏం చేస్తారో తెలుసండి, పిల్లలకి 1 ఏడాది 2 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఒక్కసారి సిగరెట్ నోట్లో పెడతారు. వాడు కుతూహలంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వంక. చివరి నిప్పు ఉంటుంది, పొగొస్తుంది, మహా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాడికి. అందుకని సిగరెట్ వెలిగించి వాడి నోట్లో పెడతారు. వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు, జన్మలో మళ్ళీ సిగరెట్ ముట్టుకో. కొన్ని కోరికలు ఈ విధంగా అతిగా ఇవ్వడం వల్ల తగ్గి ఉంటాయి. కొన్ని కోరికలు ఎట్లా ఉంటాయంటే బురద నీళ్లతో కడిగితే పోనట్టుగా అనుభవించిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి. యయాతి మహారాజు లేడండి, అకాల వార్ధకం వచ్చింది. శుక్రాచార్యుడు ఆయన్ని శపించాడు. శపిస్తే నా కోరికల మీద మోజు పోలేదు, ఏం చెయ్యాలి? నువ్వెంత తెలివి తక్కువ వాడివి, నాకు అకాల వార్ధకం వచ్చిందే అనుకో, నాతో పాటు నీ కూతురుకు కూడా కోరికలు తీరే అవకాశం లేదు కదా. భర్తను శపిస్తే భార్య కూడా బాధపడుతుంది కదండి, భార్య కూడా బాధేగా. ఏం చెయ్యాలి అంటే కూతురు దృష్టితో ఉన్నాడు కదా శుక్రాచార్యుడు, నీ కొడుకుల్లో ఎవరన్నా ఇస్తే తీసుకోమన్నాడు. కోరికలు అనుభవించిన కొద్దీ పెరుగుతూ ఉండేవి. కొన్ని రకాలైనవి అనుభవిస్తే తగ్గేవి. కొన్ని పెరిగి 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 ఏమవుతాయండి, అనుభవించిన కొద్దీ పెరిగే కోరికలు ఉన్నాయే అవి ఏం చేస్తాయి, అనుభవించటానికి వీల్లేని పరిస్థితిని తెస్తాయి. బాగా బాగా తినే అలవాటు ఉన్నవాడని చెప్పుకున్నాం కదా, అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, అల్సర్ వచ్చి నువ్వు అసలు తిరగమూతలో మిరపకాయ వేసుకుంటే కూడా నువ్వు కారం తినడానికి పనికిరాదు అన్నాడు. ఇక మిరపకాయ బజ్జీ ఏం తింటాడు, ఆవకాయ ఎలా రుచి చూస్తాడు? ఎంత దురదృష్టం అండి, తెలుగువాడై పుట్టి ఆవకాయ తినకుండా బతకాలంటే అంతకన్నా పనిష్మెంట్ ఇంకోటి ఉందా జీవితంలో? ఎంత భయంకరమైనటువంటి శిక్ష అండి. తెలుగువాడై పుట్టి మామిడి పండు ఆవకాయ తినద్దంటే ఇంకసలు ఏమిటా బతుకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు రోజు అదే తిన్నావు, జీవితానికి సరిపడా 10 జీవితాలకి సరిపడా నీ కోట అయిపోయింది, నీకు ఇచ్చిన కోట పూర్తయిపోయింది అనాల్సి ఉంటుంది. కనుక కామం కోరికలు కొన్ని అనుభవిస్తే తగ్గేవైతే కొన్ని అనుభవిస్తే తగ్గకపోతే అనుభవించడానికి వీల్లేదన్నట్టుగా కోరికలు లేని పరిస్థితి వస్తుంది, ఉండకూడని పరిస్థితి వస్తుంది. కనుక కోరికలు నశిస్తాయి. ఇది ఇంకో రకం. మరొక రకం ఎట్లా ఉంటుంది, చిన్నప్పుడు సైకిలే అడుగుతాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు. డిగ్రీలో కార్ ఇస్తానంటే వాడికి నచ్చదు, స్కూటర్ మోటార్ సైకిలే కావాలి. హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. కారు వాడికంతా ఇష్టంగా అనిపించదు, వాడికి మోటార్ సైకిల్ మాత్రమే కావాలి. దట్ ఈస్ ద ఏజ్. అది దాటాక 1 or 2 పిల్లలు పుట్టారనుకోండి, కారు కావాలనిపిస్తుంది. ఈ కోరికలు మారాయా లేదా? కారు కొనుక్కునే వయసు వచ్చాక సైకిల్ మీద కోరిక ఉందా? లేదు కదా. స్కూల్ ఫస్ట్ రావాలన్న కోరిక ఉంది, ఇంటర్మీడియట్లోకి వచ్చాక మెడిసిన్లో సీట్ రావాలనే కోరిక ఉంది, మెడిసిన్లో చేరాక పీజీలో సీట్ రావాలనే కోరిక ఉంది. ఇప్పుడు మొదటి కోరిక లేదే, రెండో కోరిక లేదే, మూడో కోరిక లేదే. కోరికలు నశించాయి. ఎన్ని రకాలుగా కోరికలు నశిస్తాయో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి, ఊరికే 3 రకాలు చెప్పుకున్నాం. కోరికలు ఎలా నశిస్తాయో కోరికలను అనుసరించి వెళ్ళేవాడు కూడా అలాగే నశిస్తాడు.
కోరికలు లేకుండా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, కోరికల్ని దులిపేసుకునేవాడు ఎవరు ఉంటాడో వాడు దుఃఖాలని పోగొట్టుకుని శాశ్వతంగా ఉంటాడు. కోరికలు లేని స్థితి ఉంటుందా అండి? అడవిలో కూర్చోలేదే కాషాయం కట్టుకుని, వాడు చదువుకున్నాడు, చదివాడు. ఫస్ట్ రావాలని కోరుకోలా, ఫస్ట్ వచ్చేట్టుగా చదివాడు. మెడిసిన్లో సీట్ రావాలని కోరుకోలా, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టలా, మెడిసిన్లో సీట్ వచ్చేట్టుగా కష్టపడ్డాడు. తర్వాత పీజీలో సీట్ వచ్చేట్టుగా కష్టపడ్డాడు. ఆ తర్వాత జీవితంలో ఏదవ్వాలనుకున్నాడో అవన్నీ అవ్వాలని కోరికగా కాదు, బతకాలి గనక ఏదో ఒకటి, ఇది నా ధర్మం, మా నాన్న చదవమన్నాడు చదివాను, ఇది చదివాను గనక నేను క్లినిక్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్కి వైద్యం చేస్తాను. ఆ వైద్యం చేసేటప్పుడు డబ్బు సంపాదించాలని వైద్యం చేయను, రోగికి తగ్గాలని వైద్యం చేస్తాను. డబ్బు వస్తుంది, రాకేమవుతుంది? వస్తుంది. కాకపోతే 4 ఏళ్లలోనే బిల్డింగ్ కట్టి అంత రాకపోవచ్చు. 4 ఏళ్లలోనే బిల్డింగ్ కడితే కూలే సమస్య కూడా ఉంది. చెట్టు చివరికి ఎప్పుడో కట్టుకుంటే స్థిరంగా నిల్చుంటుంది. కనుక కోరుకోడు, చేస్తాడు. చెయ్యకుండా కోరుకోవడంలోనే సమస్య. చేసేటప్పుడు కోరిక ఉండదు, కోరిక లేకుండా చేయడం ఉంటుంది. చేసే పనిలో మనసు లగ్నం చేసి చేయాలండి. దీనికి మంచి ఉదాహరణ చెప్తారు. జపం చేస్తున్నారు, జపమాల చేతిలో ఉంది, లేదా రామ 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 శ్రీరామ శ్రీరామ అంటున్నారు. కొలికి పూస మీద దృష్టి పెట్టి కొలికి పూస వచ్చిందా లేదా అనుకుంటూ శ్రీరామ అంటే చేసిన జపం దేనికి చేసినట్టు? కొలికి పూస జపం అని అంటారు మా గురువు గారు. కొలికి పూస జపం చేయకూడదు. నువ్వు 107 చేస్తే కొంప మునిగిపోలేదు కదా, 110 చేస్తే నష్టమేం రాలేదు కదా. కొలికి పూస మీద దృష్టి ఎందుకు? నీకు తోచినంత చెయ్యి. ఓ 10 నిమిషాలు నేను ధ్యానం చేస్తానని కూర్చుని చెయ్యి. నీ దృష్టి రాముడి మీద ఎంతసేపు నిలబడితే అంతసేపు జపం చెయ్యి. అది బ్రహ్మభూతలు అవ్వడానికి పనికొచ్చేది. మనం చేసే పూజలు సత్కార్యాలు కూడా మనం ఫలితాన్ని ఆశించి 108 సార్లు ఈ నామం జపం చేస్తే కోరిక సిద్ధిస్తుందిట అని చేశారనుకోండి, సిద్ధించవచ్చు, కానీ నీకు బ్రహ్మజ్ఞానం రాదు. నువ్వు సంపాదించిన 10 రూపాయలు ఇంటికి పట్టుకెళ్లకుండా దారిలో ఖర్చు పెట్టుకున్నావు. నీ బ్యాలెన్స్ షీట్ టాలీ, నీ ఆదాయం 0. సంపాదించింది సంపాదించినట్టు ఖర్చు పెట్టడం జరిగిపోయింది. ఏముంది, ఇంకో మెట్టు ఎక్కవు, ఏ మెట్టు మీద ఉన్నావో ఆ మెట్టు మీదే ఉండడం జరుగుతుంది. అందువల్ల కొలికి పూస జపం చేయడం ఉన్నదే, అది కోరికలతో చేసే జపం. అందువల్లే చాలామంది పూజలు చేసిన, జపాలు చేసిన, తపాలు చేసిన, వ్రతాలు చేసిన వీటన్నింటికీ కూడా ఫలితాలు ఇక్కడిక్కడే అనుభవిస్తారు. మళ్ళీ చెప్పాం కదా, పతంతి, భూలోకానికి, ఏం చెప్పిన మాటే, భూలోకానికి మళ్ళీ దిగి వస్తాం. మనం నిత్యం చేసేటప్పుడు ఇలాంటి కోరికలు పెట్టుకోకూడదని చెప్పి మనకి చక్కని షోడశోపచార పూజా విధానాన్ని పెద్దలు అందిస్తూ, సంకల్పం ఎట్లా చెప్పుకోవాలో మనకి తెలియదేమో అని సంకల్పం చెప్పుకునే పద్ధతి కూడా చెప్పారు. ఏం చెప్పుకుంటాం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం. ఇది నిత్య పూజలు. ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్గా కావాలంటే ఆ జపం ఆ పూజ వ్రతాలు చేస్తామే, ఆ వ్రతాలు చేసేటప్పుడు ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, ప్రస్తుతం నేను కోరుకునేటటువంటి ఇష్టకామ్య అర్థ సిద్ధ్యర్థం,
నాకు ఇష్టమైన కోరిక సిద్ధించటం కోసం అని ఆ వ్రతానికి మాత్రమే చెప్తున్నాం. నిత్యం చేసే పూజలు చెప్పట్లేదే. అయితే ఈ మధ్య తెలివి ఎక్కువైపోయి సంకల్పాలు కూడా చాలా రకరకాలుగా చెప్పుకుంటాం. ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నామంటే ఏదో ఉద్యోగ ప్రాప్తి సిద్ధార్థం ఇవన్నీ చెప్పేస్తున్నాం. ఇవన్నీ చెప్పడంతో పాటు సంకల్పంలో వచ్చిన వికల్పాలు ఎక్కడంటే ఒక్కళ్ళ పేరు చెప్తే సరిపోయేదానికి కుటుంబంలో ఉన్న అందరి పేర్లు చెప్తున్నారు. ఏమిటి అట్లా చెప్పకపోతే తప్పేమో అనుకుని అర్చకులు అడుగుతున్నారు చెప్పమని. ఒక్క యజమాని పేరు చెప్తే చాలండి. సహకుటుంబానాం అన్నారు. కుటుంబం మొత్తానికి అందులో మనం ఒకళ్ళ పేరు మిస్ అయినా పర్వాలేదు, అందరికీ పెడుతుంది. నోటితో చెప్పకపోయినా పర్వాలా. నాకు ఇష్టం లేదనుకోండి, నేను మా పిల్లల్లో నలుగురిలో ఇద్దరి పేర్లు చెప్పి ఇద్దరి పేర్లు చెప్పకుండా చెప్పుకుంటాం అక్కడ. కానీ సహకుటుంబానం అని చెప్తే నాకు ఇష్టం లేని వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది ఆ పుణ్యం. వాళ్ళ పిల్లలకి నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ చెందుతుంది. ఇలా చెప్పుకోమని మనకి సంప్రదాయం చెప్తే కొన్ని పేర్లే చెప్పేటటువంటి పద్ధతి మొదలుపెట్టి ఇలాగే చెప్పండి అని పాప అర్చకులు కూడా భయపడి, ఒకవేళ నేను మీ పిల్లలు ఇంకా ఎవరి పేర్లండి అని అడగకపోతే పళ్ళెంలో వేసే దక్షిణ సరిగ్గా వేయరేమో అని చెప్పి వాళ్ళందరి పేర్లు అడిగి చెప్పిస్తూ ఉంటారు. ఇది ఎలా వచ్చిందో మిగిలినవి చెప్పడం కూడా అంతే. నిత్య పూజా విధానంలో మనం అడిగేది ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాం? ధర్మబద్ధంగా సంపాదించిన అర్థంతో నా కోరిక తీరేటట్టుగా చేసి తద్వారా నాకు ముక్తిని ప్రసాదించమని అడిగాది క్రమం. కోరికలు తీర్చుకోవద్దని చెప్పలా, కోరకూడదన్నారే కానీ తీర్చుకోకూడదు అనలేదు. బతికినందుకు అన్నీ కూడా మనం చేయాల్సిందే. చెయ్యాలి అన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని అవసరంగా చేయాల్సిన పనులు ఉంటాయి. కౌపీన సంరక్షణార్థం ఏం పటాటోపహ అని మనకు చెప్పారు. ఎందుకయ్యా ఇంత పెద్ద ఆశ్రమం పెట్టుకున్నావంటే ఓ గురువుగారు చెప్పారట, గోచిగుడ్డను రక్షించుకునేందుకోసం అని. దానికోసం ఇంతకు ఆశ్రమం ఎందుకయ్యా అంటే రోజు ఎలుకలు కొట్టేస్తున్నాయట, అందుకని పిల్లిని పెంచాట. పిల్లికి పాలు పోయడానికి ఆవుని పెంచాట. ఆవును చూడడానికి ఓ పాలేరుని పెట్టాట. పాలేరుకి అన్నం పెట్టడానికి పెళ్లి చేసుకున్నట్ట. కానీ తపస్సు మాత్రం చేసింది. పటాటోపం ఒక్కటి మాత్రం